సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం వేదిక ఫంక్షన్ లో ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో జరిగిన లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పెంటకోట మోహన్, సభ్యులు ధనేకులు అదృష్టదీపుడు, వేమగిరి ధర్మరత్నం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని లింగంపర్తి సొసైటీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పర్పుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, కూటమి నాయకులు రైతులతో కలిసి నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరుపుల రామకృష్ణ, సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ, రాష్ట్ర టీఎన్యూసీ ఉపాధ్యక్షుడు వెన్న శివ, కూటమి నాయకులు సింగిలిదేవి, సత్యరాజు, ఆలమండ చలమయ్య, గొల్లపల్లి బుజ్జి, గంటిమల్ల రాజ్యలక్ష్మి, జ్యోతుల పెదబాబు, దాసం శేషారావు, గొందిన సురేష్, బ్యాంక్ రాజు, బుదిరెడ్డి గోపి, ముది నారాయణ స్వామి, సూతి బూరయ్య, బుద్ధ సూర్యప్రకాష్, చిక్కల లక్ష్మణరావు, లొండ లోవరాజు, బస్స ప్రసాద్, మైరల కనకారావు, గాబు కృష్ణమూర్తి, పలివేల వెంకటేష్ బాబు, సుభాష్, కరణం సుబ్రహ్మణ్యం, రామకుర్తి కామేష్, తగలపండి బుజ్జి, గాంగిరెట్ల మణికంఠ, పలివేలి శ్రీనివాస్, నూకతాటి ఈశ్వరుడు, పెంటకోట శ్రీధర్, జిగాటపు సూరిబాబు, వెలుగుల నాని తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, లింగంపర్తి సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ఉపకారం నాయకుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ దాసం శాస్త్ర అధ్యక్షుడు, వీరు కూడా వేదిక మీదకి సాధారణంగా దయచేసి కూటమి పదవి అది జనసేనకి ఇచ్చిన, టీడీపీకి ఇచ్చిన, బీజేపీకి ఇచ్చిన, ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చే పదవి, ఇది కూటమి పదవి, ఇది అందరి పదవి. అలాగే ఈ దేశంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సొసైటీస్ అనేది ఎంత అభివృద్ధి చెందింది అనేది చాలా సింపుల్ గా ఒక 4-5 పాయింట్స్ లో మీకు చెప్పి నేను ఫినిష్ చేస్తాను. వర్షం కారణంగా లింగంపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అక్కడ డిస్టర్బ్ అయినా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన వర్షంలో కూడా ఎక్కడ శ్రమ అనుకోకుండా వచ్చి కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ సోదరులు పెంటకోట మోహన్ గారికి, కార్యవర్గ సభ్యులైన మన సోదరులు అదృష్టదీప్ గారికి, దీపక్ గారికి మరియు సోదరి వేమూరి ధర్మరత్నం గారికి నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పుకోవాల్సిన విషయం ఏదైతే ఈ నియోజకవర్గంలో 8 సొసైటీలు, ఈ 8 సొసైటీలని కూడా నేను అన్ని వర్గాలకి సమన్వయం చేస్తూ, కూటమి భాగస్వామ్యం చేస్తూ, ఈ 8 సొసైటీలోని రైతు కష్టాలను తెలుసుకుని, రైతు కుటుంబాల నుంచి, వారి అనుబంధ రంగాల నుంచి వచ్చిన వారు మన ప్రతిపాడు నియోజకవర్గంలో లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి నూతనంగా 3 కమిటీ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అందరి అభిమాన నాయకురాలు
ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుడు సత్యప్రభారాజు గారికి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, మన మధ్యలో యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంటు సభ్యులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఉండడం జరిగింది. వారు అర్జెంటుగా కాకినాడలో హాకీ పోటీలు నిర్వహిస్తున్నటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఆయన మధ్యలో సీసీ రోడ్లు డ్రైవింగ్ నిమిత్తం మన శాసనసభ్యులు ఇచ్చారు. మరి మీ పార్టీ ఎదగాలి, అలాగే మీ నాయకత్వం పెరగాలి, గ్రామాల్లో మీ నాయకులు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి శాసనసభ్యులు రూపాయలు సమకూర్చినందుకు కాబట్టి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గౌరవ మంత్రివర్యులు రావాల్సి ఉంది, కానీ ఆయన సమయంలో మరి ఆయన వచ్చినట్లయితే ఈ వేదిక మీద మరి లింగంపల్లి గ్రామానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాలని చెప్పడం మనది కుదరలేదు. అలాగే పార్లమెంట్ సభ్యుల గురించి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. మరి మాకు సుదీర్ఘకాలంగా లింగంపల్లి గ్రామంలో మాకు కాలంగా పోయింది బాబు కళ్యాణం ఉంటుంది. మరి శాసనసభ్యులు దాని మీద దృష్టి పెట్టి లింగంపల్లి గ్రామంలో బాబు కళ్యాణం తీసుకువస్తారని చెప్పేసి త్వరలోనే చేయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే లింగంపల్లిలో ఇండోర్ స్టేడియం మధ్యలో ఆగిపోయారు. మరి ఇండోర్ స్టేడియం కూడా ఆగి దాని మిగిలిన హాస్టల్ పూర్తి చేసి వారి చేతుల మీదుగా వాటిని ప్రారంభించాలి. అలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నా గ్రామంలో చేయాలి. కేవలం ఈ కార్యక్రమాన్ని ఈరోజు అసలు మంత్రి గారు వచ్చినట్టయితే దాన్ని వేదికగా ఉపయోగించుకుని మా గ్రామం మా మండలం ఎక్కడికి వెళ్ళినాము మా మండలం ఈ ప్రాంతాన్ని మన ఎవరన్నా సరే మన గ్రామాల్లో మన మండలంలో అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనకు కోరుకుంటుంది. అందులో భాగంగానే మనం పనిచేయాలని చెప్పుకోవడం, పార్టీలో మనకున్నటువంటి పరిచయం, పార్టీలో మనకున్నటువంటి పెద్దలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన గ్రామంలో మనం సుదీర్ఘకాలం పాటు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడాలి అని చెప్పేసి ఒక ఆలోచించుకుంటే మరి ఈ రాజకీయాల్లో నేనైతే కొనసాగుతున్నాను, భవిష్యత్తులో కూడా అలాగే పనిచేస్తానని చెప్పేసి శాసనసభ్యులు నాకు సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.